కృష్ణ కథ. చిన్ని కృష్ణుడు పుట్టి 3వ నెల. ఒకరోజు స్వామి ఒత్తిగల పడ్డాడు. దీన్ని అంగపరివర్తనం లేదా దేహ ఉత్థానము అని కూడా అంటారు. చిన్ని కృష్ణుడు ఒత్తిగల పడడం చూసిన యశోద వెంటనే నందుడిని పిలిచి చెప్తుంది. నందుడు ఎంతో సంతోషంతో ఈ వేడుక అత్యద్భుతంగా చేయాలని, ఎంతో ఉత్సాహంగా అందరినీ పిలిచి వేడుక ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, ఇంకా రకరకాల వస్త్రాలు, అవి ఇవి దానం ఇవ్వాలని అన్నీ సిద్ధం చేస్తూ ఉంటాడు. ఇంతలో యశోదకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఇంతటి కార్యక్రమం మొదలుపెట్టాం కదా, ఇదంతా సక్రమంగా జరగాలంటే ఈ చిన్ని కృష్ణుడు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి లాగడం, అటు ఇటు తోసేస్తూ ఉండడం చేస్తూ ఉంటాడు. పనులన్నీ ఎక్కడే ఆగిపోతాయి అని ఇంటి బయట ఒక శకటం బండి ఉంటే ఆ బండి కింద చక్కగా పరుపు అది వేసి ఆ చిన్ని కృష్ణుడిని ఆ బండి కింద పడుకోబెడుతుంది. ఇంకా ఇంటికి చాలామంది అతిథులు వస్తున్నారు కదా, ఇల్లు సరిపోదేమో అని ఇంట్లో ఉన్న పాలు, పెరుగు, కుండలు అవి ఇవి అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ బండి మీద పెడుతుంది. అంటే బండి మీద పాలు, పెరుగు, కుండలు అవి ఇవి పెట్టి బండి కింద ఆ చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టి తను వెళ్ళి ఉత్థాన మహోత్సవ వేడుకల్లో పాల్గొంటుంది. అక్కడ కంసుడు పూతన అనే రాక్షసిని ఒక చిన్న పిల్లాడు చంపేశాడని తెలియగానే ఆ చిన్నపిల్లాడు ఎవరై ఉంటారు, తన్ను చంపడానికి వచ్చింది వాడేనా అని ఈసారి శకటాసురుడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి ఆ చిన్నపిల్లాడిని చంపేసి రమ్మని పంపిస్తాడు. శకటాసురుడు తన మాయలతో ఆ బండి రూపంలోనికి వెళ్ళి బండి కాడిని పట్టుకుని అలా మెల్లగా పైకి లేపుతాడు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు ఇదంతా చూస్తుంటారు. ఆ పిల్లలు చూస్తుండగానే ఆ శకటం దానంతటదే అలా కొంత దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చక్రాలతో కృష్ణుడిని తొక్కి చంపేసేలాగా కృష్ణుడు మీదకి వచ్చేస్తూ ఉంటుంది. శకటం దగ్గరగా రాగానే కింద పడుకున్న ఆ చిన్ని కృష్ణుడు తన చిన్ని పాదంతో ఆ చక్రాన్ని అలా తాకుతాడు. అంతే, ఏదో బాణాసంచ మోగినట్టు ఒక పెద్ద శబ్దంతో ఆ శకటం 2 ముక్కలైపోయి దాని నుంచి ఒక భయంకరమైన భారీ శరీరం అరుస్తూ చచ్చి కింద పడిపోతుంది. ఆ భయంకరమైన చప్పుడికి యశోద ఇంకా మిగిలిన వారంతా పరుగున వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న ఆ రాక్షసుని చూసి ఏమైందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇదంతా గమనిస్తున్న ఆ చిన్నపిల్లలు కృష్ణుడు తన చిన్ని పాదంతో ఆ శకటం తాకగానే అది ముక్కలై ఇలా రాక్షసుడు చచ్చి కింద పడ్డాడు అని చెప్తారు గాని ఎవ్వరూ నమ్మరు. కానీ పుట్టిన 6వ రోజే పూతనా సంహారం చేసింది గుర్తు రాగానే ఈ బిడ్డ సామాన్యుడిలా లేడు, ఇతనే అలా చేసుంటాడు అనుకుని అందరూ కృష్ణుణ్ణి ఎత్తుకుని ముద్దు చేసి యశోద ఇంకెప్పుడు ఈ చిన్ని కృష్ణుని నువ్వు వదిలిపెట్టకు అని యశోదకు చెప్తారు. అలా స్వామి 3వ నెలలో శకటాసుర భంజనం చేశాడు. శకటాసురుడు అంటే భ్రాంతి, మాయ. మన మానవ జీవనం కూడా ఒక శకటం. సత్యం అనే ఇరుసు మీద ఆధారపడి కర్మ మార్గం, జ్ఞాన మార్గం అనే 2 చక్రాలు కలిగి ఉంటుంది. దీనికి సారథి కృష్ణుడైతే ఆ భ్రాంతిలో మనం పడకుండా సురక్షితంగా గమ్యం చేర్చేస్తాడు. హరే కృష్ణ.